యాంటీబయాటిక్ మందులనేవి రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. ఇష్టానుసారం వాడితే సమస్యలు తగ్గకపోగా పిల్లలకు లేనిపోయిన సమస్యలు వచ్చి పడుతుంటాయి. డాక్టర్ సలహా లేకుండా పిల్లలకు యాంటీబయాటిక్ మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడుతున్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గు, జలుబు, అప్పుడప్పుడు నీళ్ల విరేచనాలు, చర్మం మీద ఇన్ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు 3 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చాలా వాటికి యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి, ద్రవాహారం ఎక్కువ ఇవ్వటం, అవసరమైతే కొద్ది మోతాదుల్లో నొప్పి నివారణ మందులతోనే ఇవి నయమవుతాయి. కడుపు నిండుగా ఉన్నప్పుడు, అంటే పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీబయాటిక్స్ వేయొద్దు. అలా చేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. ఆంపిసిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాన్ని కలుగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే, వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు మానేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా, దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి. యాంటీబయాటిక్స్ వేస్తున్నప్పుడు పిల్లల్లో తీవ్రమైన దురద, వాపు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళాలి.